ఏరా ఇది కాలేజ్ అనుకుంటున్నారా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నారా బాంబులు వేసుకోవడానికి? ఓ బామ్నే హోతాజీ మొబైల్ ఫోన్. అవును సార్, జగదీష్ మార్కెట్లో 500 రూపాయలకే వస్తుందంటే కొన్నాను సార్. చైనా మొబైల్ సార్. మేడ్ ఇన్ చైనా మొబైల్ వల్ల బాంబ్ బ్లాస్ట్. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా. అమ్మయ్యా, ఈసారి నన్ను వదిలేశారు. సార్ మనం అంత ఖర్చు పెట్టి బాంబులు ఎందుకు సార్ రెడీ చేయటం? ఈ పాత మొబైల్స్ కొంటే సరిపోతుందిగా. నోర్ముయ్. సార్ కాలేజ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు సార్. రేయ్ మీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మొబైల్స్ ఉన్నది మాట్లాడుకోవడానికి వినడానికి మాత్రమే, విసురుకోవడానికి కాదు. తక్కువకొస్తే అని ఇలాంటి చైనా మొబైల్స్ కొంటే ఇలాగే ఉంటుంది. ఐ హేట్ చైనా మొబైల్ మేడం. ఐ హలో. హేట్ చైనా ఐటమ్స్ బ్యాన్ చేయాలి మేడం. సరే ఓకే వచ్చేస్తున్నాను. రే కాలేజ్ బయట చైనీస్ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట, పదరా నూడిల్స్ తిందాం. ఏ చైనా రెస్టారెంట్, నయా చైనా ఏమైందిరా? రెస్టారెంట్, చలో చలో. ఇప్పుడే కదా సార్ మేడ్ ఇన్ చైనా డౌన్ డౌన్ అన్నారు, మళ్ళీ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి నూడిల్స్ తింటున్నారు సార్. ఊరికే పెట్టలేదురా, దీని పేరు వైరల్ కాలేజ్ అని. నాన్న, నిహారిక మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. అదేంటి పెళ్లిగానమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే మా పరువేం కావాలి? ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అది డిసైడ్ చేసేది మీరు కాదు. ఏంటి పర్మనెంట్ గా ఉండిపోదావనా? లగేజ్ మొత్తం వేసుకొచ్చేస్తుంది. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు?